హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిక్రూట్మెంట్ జోన్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే విధంగా ఉన్నటువంటి మొత్తం 5 జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఏపీలో ఉన్నటువంటి తిరుపతి నుంచి కూడా మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే ఏపీ డిఎస్సి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాంతోపాటు మనకు నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్, అదేవిధంగా గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్లో కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలా తక్కువ క్వాలిఫికేషన్స్ నుంచి ఎక్కువ మంది అప్లై చేసుకునే విధంగా మనకు నార్థన్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్లో, అదేవిధంగా ఐటీఐ చదివిన వాళ్లకు, 10th క్లాస్ చదివిన వాళ్లకు, ఇంటర్ చదివిన వాళ్లకు అందరికీ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మొత్తం 5 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ 5 నోటిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను నెక్స్ట్ ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ వీడియో చేసినా కూడా ఫస్ట్ మీరే చూస్తారు. మనకు వచ్చేసి మెయిన్గా ఉన్నటువంటి 5 నోటిఫికేషన్లలో ఏపీ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఉన్నటువంటి ఈ 3 వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్, మిగతా 2 వచ్చేసి మనకు ఏపీలోనే డైరెక్ట్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్స్. 1 by 1 అనేది నేను చెప్తాను. అంటే ఇక్కడ ఏంటంటే 10th క్లాస్ చదివి, ఇంటర్, డిగ్రీ, పీజీ లెవెల్లో చదివిన వాళ్ళకు కూడా పోస్టులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పోస్ట్ గురించి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి మనకు నార్థన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ఏంటంటే మనకు మధ్యప్రదేశ్, అదేవిధంగా సోమాంధ్ర డిస్టిక్ ఈ యొక్క ఏరియాలలో పోస్టులు అనేవి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నార్థన్ కోల్డ్ ఫీల్డ్స్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో మేజర్గా ఏంటంటే శాలరీస్ అనేటివి హై పేయింగ్ శాలరీస్ అనేటివి ఉంటాయి. ఇందులో టెక్నీషియన్ ఫిట్టరు, అదేవిధంగా టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ వెల్డరు, ఈ 3 విభాగాల్లో పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. వీళ్ళకేంటంటే 10th క్లాస్ లేదా దానికి సమానమైన అర్హత పాస్ అయ్యి దాని తర్వాత ఐటీఐ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ టెక్నీషియన్ ఫిట్టర్కి అంతే క్వాలిఫికేషన్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు అప్రెంటిస్షిప్ చేసినటువంటి సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలంటున్నారు. అదేవిధంగా టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ వెల్డర్ సేమ్ ఐటీఐ చదివి ఉండాలి. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మొత్తం 200 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టోటల్గా 200 ఖాళీలు అయితే ఇందులో ఉన్నాయి. అయితే దీనికి అప్లై చేసిన వాళ్ళకి మేజర్గా నేను శాలరీస్ గురించి చెప్తాను, అదేవిధంగా మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలో చెప్తాను. అయితే టెక్నీషియన్ ఫిట్టర్కి వచ్చేసి బేసిక్ పే అనేది అంటే టోటల్గా మీకు డే వైజ్గా అంటే ఒక రోజుకు ఇంతని పే చేసే విధంగా శాలరీస్ అయితే ఇస్తారు వీళ్ళు. ఒక రోజుకు వచ్చేసి మీకు 1583 రూపాయలు శాలరీ ఉంటుంది. ఈ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ ఆల్మోస్ట్ అందరికీ కూడా అదే విధంగా శాలరీ 1500 రూపాయల పైనే మీకు ఒక రోజుకు శాలరీ అనేది ఉంటుంది. టోటల్ వచ్చేసి మీకు 1 year పాటు ఈ పీరియడ్ అనేది ఉంటుంది, తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు. ఓకే, సో దీనికి మీరు అప్లై చేసుకున్న తర్వాత కూడా మీకు ఫస్ట్ పోస్టింగ్ మాత్రం ఇక్కడే వస్తుంది. ఎక్కడ? ఈ యొక్క మధ్యప్రదేశ్, అదేవిధంగా సోమాంధ్ర డిస్టిక్లో వస్తుంది. సో తర్వాత కావాలంటే మీరు పర్మనెంట్ అయిన తర్వాత మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే మీరు ఏం చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. అదేవిధంగా నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇది గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ నుంచి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళ కోసం ఈ ఉద్యోగాలను అయితే విడుదల చేశారు. చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ఇవేంటంటే మీరు అప్లై చేసుకుంటే ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు, డైరెక్ట్గా మనకు పర్మనెంట్ ఉద్యోగాలను ఇంజనీరింగ్ చదివిన వాళ్ళ కోసం రిలీజ్ చేశారు. చాలా పోస్టులు ఉన్నప్పటికీ ఎక్స్పీరియన్స్తో ఇచ్చారు. కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే ఇక్కడ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్తో మొత్తం 4 రకాల పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలే, కాకపోతే ఏంటంటే డిఫరెంట్ ఈ యొక్క స్ట్రీమ్స్ లో ఇచ్చారు. అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రానిక్స్, అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే 4 years బీటెక్ లేదా బీఈ చేసిన వాళ్ళు, బీటెక్ కానీ బీఈ చేసిన వాళ్ళు కానీ ఉంటే దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. మనకు సెంట్రల్ గవర్నమెంట్ లో పర్మనెంట్ ఉద్యోగాలను అయితే వీళ్ళు డైరెక్ట్ గా రిలీజ్ చేశారు. మీరు అప్లై చేసే టైంలో కూడా ఈ క్లియర్ గా ఇచ్చారు. బీటెక్ లేదా బీఈ చదివిన వాళ్ళు మాత్రమే అప్లై చేయండి, మిగతా వాళ్ళు అప్లై చేయడానికి కుదరదని నోటిఫికేషన్లు ఇచ్చారు. వీళ్ళు ఇచ్చినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ కంటే గవర్నమెంట్ రూల్స్ కూడా అంటే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అయితే దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామినేషన్ పెట్టి మాత్రమే సెలెక్ట్ చేస్తారు. సో మీకు ఏంటంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఎవరైతే బీటెక్ చదివిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కావాలనుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ మనకు కోల్కతా నుంచి రిలీజ్ అయింది. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఉంది. అదేవిధంగా WCDC తిరుపతి అంటే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తిరుపతి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తిరుపతి నోటిఫికేషన్లో మనకు చాలా రకాల పోస్టులను అంటే కౌన్సిలరు, సోషల్ వర్కరు, డాటా అనలిస్టు, అదేవిధంగా
అవుట్ రీచ్ వర్కరు, ఈ 4 ఉద్యోగాలతో పాటు పార్ట్ టైం డాక్టర్ అదేవిధంగా సోషల్ వర్కర్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే ఆయా అదేవిధంగా చౌకీదార్ ఏంటంటే ఫీమేల్స్. సో ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు ఇవన్నీ కూడా. ఫైనల్ పోస్ట్ వచ్చేసి మనకు అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్. చాలా రకాల ఉద్యోగాలను అయితే ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలంటే డైరెక్ట్గా పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు, లేదనుకుంటే మీరు వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వచ్చు. సో 2 ఆప్షన్లను అయితే వాళ్ళు ఇచ్చారు. మీరు వచ్చేసి డైరెక్ట్గా ఒకవేళ వాళ్ళకు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాలి అని మీరు అనుకుంటే గిన ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి ఈ డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఇవ్వచ్చు, లేదా వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కు పోస్ట్లో పంపించవచ్చు. ఓకే, ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్టువల్ బేసిస్లో తీసుకుంటున్నారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ పోస్టులు ఇవన్నీ. ఈ ఏదైతే పోస్ట్ ఉన్నాయో వీళ్ళకు శాలరీస్ అనేటివి 18,000 రూపాయలు, 10,000 రూపాయలు. సో ఈ విధంగా ఉన్నాయి. చిన్న చిన్న పోస్టులకు వాళ్ళకు ఇంకా శాలరీస్ తక్కువ ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు మాత్రం 13,240 రూపాయలు శాలరీ ఉంటుంది. సో ఆల్మోస్ట్ అన్ని పోస్టులు కూడా మనకేంటంటే ఏజ్ లిమిట్ 18 నుంచి 42 సంవత్సరాల వరకు కూడా శాలరీస్ ఇచ్చారు. సో గ్రాడ్యుయేషన్ లెవెల్, అదేవిధంగా మనకు ఇంటర్మీడియట్ లెవెల్ ఈ విధంగా చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లు ఇచ్చారు. మేజర్గా ఈ ఒక్క నోటిఫికేషన్ మాత్రమే, మిగతా నోటిఫికేషన్లకు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ ఒక్క WCDC నోటిఫికేషన్కి మాత్రమే తిరుపతి లోకల్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. మిగతా వాళ్ళు అప్లై చేయడానికి కుదరదు. ఇక్కడ వీళ్ళకి 250 రూపాయలు ఫీజు కూడా పే చేయాలి. SC ST BC వాళ్ళు అయితే 200 రూపాయలు ఫీజు పే చేయాలి. డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ అనే పేరు మీద తిరుపతిలో మీరైతే DD తీయాల్సి ఉంటుంది. సో లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. మిగతా డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఉంటే నోటిఫికేషన్ స్కిప్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు అందరూ అప్లై చేసుకునేది ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అబ్స్ట్రాక్ట్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయింది. స్కూల్ ఎడ్యుకేషన్ లో ఖాళీగా ఉన్నటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు, అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఈ 2 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే అబ్స్ట్రాక్ట్ ఆర్డర్ అయితే రిలీజ్ అయింది. త్వరలోనే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రాబోతోంది. స్కూల్లో ఉన్నటువంటి అసిస్టెంట్లు అలాగే మనకు టీచర్లు ఈ 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క టీచర్ పోస్టులు వచ్చేసి మనకు దాదాపుగా 1136 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్లు అంటే వచ్చేసి 1124 పోస్టులు. అంటే ఆల్రెడీ శాంక్షన్ అయినటువంటి 860 పోస్టులతో పాటు లేటెస్ట్గా మనకు 1124 శాంక్షన్ చేశారు. అయితే ప్రజెంట్ రిలీజ్ అయ్యేటువంటి అఫీషియల్ నోటిఫికేషన్లో ఈ యొక్క SCTs వచ్చేసి మనకు 1136 ఉంటాయి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు వచ్చేసి 1984 పోస్టులు, దాదాపుగా 3000కు పైగా ఖాళీలు అయితే భర్తీ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఏ జిల్లాలు అయితే మీకు స్క్రీన్ పైన కనబడుతున్నాయో ఈ అన్ని జిల్లాల్లో కూడా మీకు నెక్స్ట్ నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి. ఇవేంటంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్ నేమ్స్ కిందనే ఆల్రెడీ ఇక్కడ శాంక్షన్ అయిన కొన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ దాంట్లో డివైడ్ చేయకుండా ఓల్డ్ డిస్ట్రిక్ట్ నేమ్స్ కిందనే మనకు నోటిఫికేషన్లో కొత్త పోస్టులను అయితే రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ అయితే ఆర్డర్ని అయితే పాస్ చేసింది. సో ఇందులో అనంతపూరు, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కృష్ణా, కర్నూలు, SPSR నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, అదేవిధంగా విశాఖపట్నము, విజయనగరము, వెస్ట్ గోదావరి పాత 13 జిల్లాల్లో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో త్వరలో రిలీజ్ అవుతాయి. సో మీరు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఫైనల్ నోటిఫికేషన్ ఏంటంటే మనకు నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్. సో ఇది 5th నోటిఫికేషన్. ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు. ఇవి కూడా మనకు ఏప్రిల్ 16వ తేదీ నుంచి నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఏప్రిల్ 20వ తేదీ లోపల నెక్స్ట్ మే 20వ తేదీ లోపల మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాలి. అంటే దాదాపుగా 30 డేస్ పైన మీకు టైం ఇచ్చారు. అది కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంటు, అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మీకేంటంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ ఇది. సో ఇంటర్మీడియట్ లెవెల్లోనే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంటు అదేవిధంగా 3 విభాగాల్లో ఉంటాయి. జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా ఉంటుంది. మీరు వచ్చేసి ఇది స్టార్ట్ అయ్యి మనకు ఒక 4 డేస్ అయింది. నెక్స్ట్ మంత్ 20 వరకు కూడా టైం ఉంది. ఇంకా చాలా టైం అయితే వీళ్ళు ఇచ్చారు. అరౌండ్ ఇంకా 30 డేస్ టైం ఉంది మీకు మీరు అప్లై చేసుకోవడానికి. ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి వచ్చేసి దాదాపుగా 28,000 పైన మీకు బేసిక్ పేస్ ఇవన్నీ ఉన్నా కూడా టోటల్ శాలరీ వచ్చేసి మీకు 39,000 రూపాయలు అప్రాక్సిమేట్ శాలరీ ఉంటుంది అని నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు ఈ జూనియర్ అసిస్టెంట్కి. అదే
అదేవిధంగా ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్కి 49,000 రూపాయలు అప్రాక్సిమేట్ శాలరీ, అంటే బేసిక్ పే, డిఏ, హౌస్ రెంటల్ అలవెన్స్లు ఇవన్నీ కలిపి 49,000 శాలరీ ఉంటుంది. చాలా బెస్ట్ నోటిఫికేషన్ ఇది. సో ఎవరు మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి. అయితే ఈ ఇంటర్మీడియట్తో పాటు టైపింగ్ వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి. ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్తో పాటు స్టెనోగ్రఫీ చేసిన వాళ్ళు ఈ యొక్క జూనియర్ స్టెనోగ్రాఫర్కి అప్లై చేసుకోవాలి. జూనియర్ అసిస్టెంట్కి ఏంటి, మనకు 28 సంవత్సరాల వయసు ఉండాలి. దాంతోపాటు ఓబీసీ వల్ల అయితే 31, ఎస్సీ ఎస్టీ వల్ల అయితే 33. సో అంతే, ఏజ్ రిలాక్సెన్స్ ఉన్నాయి కాబట్టి. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్కి వచ్చేసి ఓబీసీ వల్ల అయితే 30 సంవత్సరాలు, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 33 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఓబీసీలో పోస్టులు ఖాళీగా లేవు కాబట్టి అన్రిజర్వ్లో అప్లై చేస్తే ఓబీసీ వాళ్ళకు కూడా మీరు 27 వరకే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి 33 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ బెంగళూరు నుంచి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. సో బెంగళూరు నోటిఫికేషన్ కాబట్టి మీకు పోస్టింగ్ కూడా ఆల్మోస్ట్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ బెంగళూరులోనే ఉంటుంది. కాబట్టి మేము బెంగళూరులో అయినా కూడా జాబ్ చేస్తాము, మాకేం ఇబ్బంది లేదు అనుకుంటే సో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసే లింక్ కూడా నేను పెడతాను. దీనికి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఈ పీడిఎఫ్లో మీకు ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, సో వాటికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, మేము ఎగ్జామ్ ఎక్కడ రాయాలి అనే అన్ని విషయాలు కూడా ఉంటాయి. దీనికి ఫీజు పే చేయాలి. ఎస్సీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, పీడబ్ల్యూడి వాళ్ళు, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్లు, అంటే ఏ క్యాస్ట్కి చెందిన ఉమెన్స్ అయినా ఫీజు అనేది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. కానీ మేల్స్ మాత్రం ఫీజు అనేది 500 పే చేయాలి. ఓసీ, ఓబీసీ, అన్రిజర్వ్డ్, అంటే అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి మేల్స్ అయితే పే చేయాలి కంపల్సరీగా 500. మిగతా వాళ్ళకి ఏమీ ఫీజు లేదు. మీరు అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ యొక్క జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కు ఒక విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటే, అదేవిధంగా ఏదైతే మనకు స్టెనోగ్రాఫర్ ఉందో స్టెనోగ్రాఫర్కి ఇంకొక రకమైన సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అది టైపింగ్ టెస్ట్ పెడితే ఇక్కడ స్టెనోగ్రఫీ టెస్ట్ పెడతారు స్కిల్ టెస్ట్లో. ఓకే, ఎగ్జామినేషన్ మాత్రం సేమ్ ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి టోటల్ ఏదైతే మీకు స్క్రీన్ పైన చూస్తున్నారో ఈ 5 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పీడిఎఫ్స్ నేను ఇస్తాను. అదేవిధంగా తిరుపతి నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లికేషన్ కూడా ఇస్తాను. సో క్లియర్గా నోటిఫికేషన్లన్నీ చూసి డౌన్లోడ్ చేసుకొని తర్వాతనే అప్లై చేసుకోండి. ఓకే, సో ఇది వాళ్ళ ఇంపార్టెంట్ అప్డేట్స్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేను ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ వీడియో చేసిన